ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకు జరగదు శశి? జరుగుతుంది. అమ్మ ఖచ్చితంగా ప్రూఫ్స్ తెస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అమ్మ అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. నీ చేత అమ్మ అని పిలిపించుకుంటుంది. ఎప్పటికైనా ఇదే జరుగుతుంది శశి. రిషి, నేను శశితో సింధు అమ్మ గురించి మాట్లాడడం నానమ్మ వినేసిందా? అందుకే నా మీద కోపంతో అరవడానికి వస్తుందా? రిషిని కోపంగా కాదు, ప్రేమగా అడిగి నిజం తెలుసుకోవాలి. రిషి, రిషి, ఏంటి శశితో ఏదో చెప్తున్నావు? ఏం లేదు, నేనేం చెప్పట్లేదు నానమ్మ. అబద్ధాలు ఆడకసలు, నేనంతా విన్నాను. సింధు ఏవో ప్రూఫ్స్ తెస్తోంది, అదేదో సాధిస్తుంది అంటున్నావు. ఏం ప్రూఫ్స్ తెస్తోంది? ఏం సాధించబోతోంది? నీకేం తెలుసో చెప్పు. నేను చెప్తానానమ్మా. రిషి నాతో ఏం మాట్లాడాడో. ఏం మాట్లాడాడు? ఏదో ఒక రోజు నువ్వు సింధుని మన అమ్మగారు నిజం తెలుసుకుంటావని అన్నాడు. నేనేమో సంధ్యానే కదా మనమ్మ, ఆమెలా మన అమ్మ అవుతుందంటే, రిషి ఏమన్నానంటే ఆధారాలు చూపిస్తే సింధుని మన అమ్మని ఒప్పుకుంటావంటే, నేను ఆమె మన అమ్మ కాదన్నప్పుడు ఎలా ఆధారాలు వస్తాయి అన్నాను. అప్పుడు రిషి సింధు అమ్మ తప్పకుండా ప్రూఫ్స్ తెస్తుంది, తను అనుకున్నది సాధిస్తుంది అన్నాడు. రిషి, మాట్లాడవే. ఇవన్నీ నీకెలా తెలుసు? సింధు ఏమైనా చేస్తుందా? ఆమె ఏం చేస్తుందో నాకెలా తెలుస్తుంది? నాకేం తెలియదు నానమ్మ. కోప్పడితే భయపడి రిషి చెప్పడసలా. నవ్వుతూ మెల్లగా నా దారిలోకి తెచ్చుకోవాలి. ఎందుకు నాన్న నిజం చెప్పటానికి అంత భయపడుతున్నావు? నేను నిన్నెందుకు అరుస్తాను? నిన్నెందుకు కోప్పడతాను చెప్పు. నువ్వు శశి నా ప్రాణంరా. నిన్ను నేను ఏమీ అనను. నీకు తెలిసిందేంటో నాకు చెప్పు. నానమ్మ అరవనంటుంది కదా, నిజం చెప్పేద్దామా? అమ్మో వద్దులే, చెప్తే మళ్ళీ సింధు అమ్మని అరుస్తుంది నానమ్మ. చెప్పు నాన్న. నాకేం తెలియదు నానమ్మ, నిజం చెప్తున్నా. మరెందుకురా ఆ సింధు గురించి అంత తెలిసిన వాడిలా శశితో అలా మాట్లాడావు? అంటే నా మనసులో అలా అనిపించింది, అదే చెప్పాను అంతే. రిషి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడు. వీడు దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడంటే అది మళ్ళీ వీణ్ణి తన వైపుకి తిప్పుకొనుంటుంది. వీడు బయట పడడం లేదు. రిషి సింధు మధ్య ఏదో జరుగుతోంది. తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను.
సరే మీరిద్దరు హోంవర్క్ చేసుకోండి. మొత్తం అంతా కూడా వెతికాం సార్, ఎక్కడా అసలు కనపడలేదు. మొత్తం అంతా వెతికారా? వెతికాం సార్. ఏంటి? వెతికాం సార్. ఎవరో మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. మన టైం అంతా వేస్ట్ చేశారు. సరే సరే పదండి వెళ్దాం. పోలీసులు వెళ్ళిపోతున్నారంటే ఆ డాక్టర్ వాళ్ళు వీళ్ళకి కనపడలేదన్నమాట. భగవంతుడా, నా కష్టం వృధా కాకుండా చేశావు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదులే అమ్మా. ఆ డాక్టర్ వాళ్ళు ఎటెళ్లారు? బయటికైతే వెళ్ళలేదమ్మా, గుళ్ళోనే ఉన్నారు. ఎక్కడున్నారు? అదిగో అటువైపు ఉండొచ్చమ్మా. సరే. మనం ఇక్కడే ఎక్కువసేపు ఉండడం మంచిది కాదండి. పదండి వెళ్ళిపోదాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఆగండి. మిమ్మల్ని ఆగండి. మిమ్మల్ని ఆగండి. భయపడకండి, మీ పరిస్థితి అంతా నాకు తెలుసు. నేనెవ్వరికీ చెప్పను. మీకు సహాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. నీ నుంచి మాకెలాంటి సహాయం అక్కర్లేదు. మా వెంట పడకు, నీకు దండం పెడతాను. మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం. ఆగండి ఆగండి. నేను పిల్లల గురించి కానీ దమయంతి గురించి కానీ అసలేమీ అడగను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నన్ను నమ్మండి. మీరు నమ్మిన దమయంతి మిమ్మల్ని పోలీసులకి పట్టించాలని చూసింది. నిజమే రామా, మనం గుళ్ళో ఉన్నామని ఆ దమయంతిగా ఫోన్ చేసి చెప్పింది. అవునండి. అలా ఎందుకు అనుకోవాలి? పిల్లల గురించి తెలుసుకోవడానికి నువ్వే ఈ పని చేసి ఉండొచ్చు కదా. ఈ టైంలో మీరు గుళ్ళో ఉంటారని నాకెలా తెలుస్తుందండి? నిజమే రామా, మనం గుళ్ళో ఉన్నామని ఆ దమయంతిగా ఫోన్ చేసి చెప్పింది. అవునండి. తనకి ఇబ్బంది వస్తుందంటే యశ్ వాళ్ళమ్మ ఏ పని చేయడానికైనా సిద్ధపడుతుంది. మీరు ఎక్కువసేపు ఇలా బయట ఉండడం మంచిది కాదు. రండి వెళ్దాం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఎంత జరిగినా ఇంకా నమ్మరా నన్ను? వెళ్దాం పదమ్మా. పదండి. ఆ డాక్టర్ ఈ ఊళ్ళోనే ఉందన్న విషయం, నేను తనని కలిసి మాట్లాడాను అన్న విషయం సింధుకి తెలిసిపోయిందా? లేదంటే రిషి శశితో అంత నమ్మకంగా ఎలా చెప్తాడు? లేదా దానికి వేరే ఇంకేమైనా ఆధారాలు దొరకబోతున్నాయా?
ఇందాక ఆఫీస్ లో ఆ సింధు సునంద మేడంతో తనకి 2 పిల్లకాయలున్నారని మా ముందే చెప్తుండది. ఆఫీస్లో ఆ సునంద ముందు నాకు 2 పిల్లలని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగింది? యష్లో వస్తున్న మార్పు, రిషి మాటలు, సంధ్య మాటలు వింటుంటే ఆ సింధు పిల్లల విషయంలో ఏదో చేయబోతోంది. ఏం చేస్తోంది? అసలు ఇంతకీ ఆ డాక్టర్ని, దాని భర్తని పోలీసులు అరెస్ట్ చేశారో లేదో కనుక్కోవాలి. లేదంటే వాళ్ళని సింధు ఏదో ఒకరోజు కలిసే ఛాన్స్ ఉంది. అసలే గుళ్ళో హాస్పిటల్లో ఆ డాక్టర్ని చూసింది కూడా. ఇంకా వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళ కోసం వెంట పడుతూనే ఉంటుంది. హలో, ఎవరు? నేనండి. నేనంటే మాకెలా తెలుస్తుంది? అదే ఇందాక మీకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాను కదా. ఏం సమాచారం ఇచ్చావు? రాజమండ్రిలో ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాల్ని మోసం చేసి పారిపోయిన డాక్టర్ రమా దాని భర్త నార్సింగ్ పక్కనున్న గుళ్ళో ఉన్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకోమన్నాను కదా. ఆ సమాచారం ఇచ్చింది నువ్వేనా తల్లి? అవును. ఇంతకీ వాళ్ళని పట్టుకున్నారా? అరెస్ట్ చేశారా? ఏంటి అరెస్ట్ చేసేది? ఏమైంది సార్? అసలు వాళ్ళు గుళ్ళోనే లేరు. మీరు సరిగ్గానే వెతికారా? అంతా వెతికే వస్తున్నాం. నీకేం పని పాట లేదా? పోలీసులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావా? వాడని కాదు, ముందు నిన్ను అరెస్ట్ చేయాలి. నీ పేరేంటి? ఎక్కడుంటావు నువ్వు? ఛా, ఇదేంటి తిప్పి తిప్పి నా మీదకే వస్తోంది. హలో. ఛే, ఆ డాక్టర్ వాళ్ళు గుళ్ళో లేరు అంటే పోలీసులు వస్తున్న విషయం వాళ్ళకి తెలిసుండాలి. కాబట్టే ముందుగా పారిపోయి ఉండాలి. పోలీసులు వస్తున్న విషయం అసలు వాళ్ళకెలా తెలిసింది? నాకు ఎస్ఐకే కదా తెలుసు. మీకు తల పగిలిపోతున్నట్టుగా ఉండదు. అందుకే వేడివేడి కాఫీ తీసుకొచ్చుండాను వదినా, తాగండి, కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ఏంటి వదినా అట్ట ఉండారు? ఏదైనా సమస్య? ఏం లేదులే. లేదని మీరు అంటుండారు, ఏదో ఉందని నాకు అనిపిస్తా ఉండదు. డాక్టరు, పోలీసులు అంటూ ఫోన్లో ఏదేదో మాట్లాడుతూ ఉండారు. విన్నావా? లేదు వదినా, కొంచెం వినపడ్డాయి అంతే. ఇవన్నీ నీకెందుకు అసలా? సంబంధం లేని విషయాల్లో తల దూరిస్తే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. ఇప్పటికీ అనవసరమైన వాటిల్లో దూరి నన్ను చాలా చిరాకు పెట్టావు. ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు. మళ్ళీ పిచ్చి వేషాలు వేయకు. అదేంటి వదినా అట్ట అంటుండారా? నేను మీ మనిషిని. మీకు అవసరం అనుకుంటే అది మంచి అయినా సరే, చెడైనా సరే, నా నుంచి ఎట్లాంటి సాయం అయినా సరే, ముందు వెనక ఆలోచించకుండా మీకోసం, కేవలం మీకోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను వదినా. ఆ డాక్టర్ విషయం దీనికి చెప్తే నా జుట్టు దీని చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు ఏదైనా సహాయం చేసినా తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటుంది. దీనికి చెప్పకపోవటమే మంచిది. వదినా ఆలోచించకండి. ఇది చెయ్యి అని చెప్పండి చాలు, క్షణాల్లో చేసి పడేస్తానా? నువ్వు చేయి తగ్గ పని అయితే నేనే చెప్తాను. నువ్వేం నాకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు అసలు. వెళ్ళి నీ పని చూసుకో. అటాగే వదినా. అల్లుడు గారు, పాపం మీ అమ్మ ఏదో విషయంలో తెగ కంగారు పడిపోతా ఉండారు.
నేను ఏందని అడిగితే అసలు విషయం చెప్పడం లేదు. కనీసం మీరైనా అడగండి. అయినా మా అమ్మ విషయం మీకు ఎందుకండి? తను చూసుకుంటుంది కదా. అయినా మా అమ్మని ఇబ్బంది పెట్టకండి. తల్లి కొడుకులు దొంతే. అమ్మా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మళ్ళీ పిల్లల్ని దక్కించుకోవడానికి సింధు ఏమైనా ప్లాన్ చేస్తుందా? లేదంటే నువ్వెంత టెన్షన్ పడవే? చెప్పమ్మా, ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదులే. అలాంటిదేమైనా ఉంటే నేను చూసుకుంటానుగా. అసలే ఇనాగ్రేషన్ ఫంక్షన్ హడావిల్లో బిజీగా ఉన్నావు. నీ దృష్టి అంతా దాని మీదే పెట్టు. ఈ విషయాలన్నీ పట్టించుకోకు. సరే అమ్మా. అమ్మా, సంధ్య వాళ్ళ అమ్మ మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుసు. తనది చీప్ మెంటాలిటీ. మన విషయాలు ఆమెకు చెప్పకపోవడమే బెటర్ అమ్మా. అలాగేరా. ఏంటి ఇంత లేట్ అయింది? మీకోసం చూస్తూ ఇంట్లో ఒక్కదాన్నే భయంతో ఉన్నాను తెలుసా. మళ్ళీ వస్తారు అనుకోలేదు. భయపడకు, మేము వచ్చేసాం కదా సుధా. ఈ పాప మా మానవరాలు మా దగ్గరే ఉంటుంది. ఇదిగో నీకోసం టిఫిన్ తెచ్చాను, వెళ్ళి తిను. అలాగే. రండి లోపలికి వెళ్దాం. పర్వాలేదండి. అయినా ఏంటి మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది? చూస్తుంటే నాకే చాలా బాధేస్తుంది. ఎలా బ్రతికారు మీరు? ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నారు. ఇలాంటి ఏరియాలో మీరెలా ఉండగలుగుతున్నారు? అంతా మా తలరాతమ్మా. భయంతో బిక్కుబిక్కుమంటూ కలుగులో ఎలుకలు దాక్కున్నట్టు బ్రతుకుతున్నాం. ఫైనాన్స్ కంపెనీలో మా పార్ట్నర్ మమ్మల్ని మోసం చేశాడు. దాంతో ఉన్న ఊరు వదిలి ఊరు కాని ఈ ఊళ్ళో ఆశ్రయం కోసం అనాథల్లా రోడ్డున పడ్డాం. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు మా దగ్గర ఫైనాన్స్ కట్టిన జనాలు మమ్మల్ని పట్టుకోవాలని, దొరికితే చంపేయాలని చూస్తున్నారు. వాళ్ళ నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు. క్షణక్షణం ఎదురవుతున్న గండాల్ని, ఆపదల్ని తప్పించుకుంటూ బతుకు జీవుడా అంటూ పరుగెడుతున్నాం. మీరు ఇన్ని బాధలు పడకపోతే కోర్టు వారిని అప్రోచ్ అవ్వచ్చు కదా. కోర్టులో లొంగిపోవాలన్నా ముందు మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదమ్మా. అందుకే ఆ దమయంతి మాకు సహాయం చేస్తుంది, వాళ్ళింట్లో ఆశ్రయం కల్పిస్తుంది అనే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ ఆమె మాకు నమ్మక ద్రోహం చేసింది. మమ్మల్ని పోలీసులకు పట్టివ్వాలనుకుంది. ఆఖరి క్షణంలో నువ్వు ఫోన్ చేసి ఉండకపోతే మేము ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళం. మీరు ఫీల్ అవ్వకండి. మీకు నేనున్నాను. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీది చాలా గొప్ప మనసు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన దేవతలా కనిపిస్తున్నావు. నీకు ఆ దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. నేను నీకు చేసిన ద్రోహం
డాక్టర్ గారు చెప్పండి. మీరు మీ ఆయన సేఫ్గానే ఉన్నారుగా? ఈవిడ వాళ్ళని పోలీసులకు పట్టించాలని చూసినా మళ్ళీ ఆ డాక్టర్ ఈవిడికి ఫోన్ చేసిందేంటి?